కోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్వాయి పాపన విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి రాష్ట్రంలో బహుజనుల ఐక్యతకు, బహుజనుల అభివృద్ధికి, బహుజనుల ముందరకు పనికి రావాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు పిసిసి అధ్యక్షుడు సర్వాయి పాప లాంటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్ లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం స్ఫూర్తిగా నిలిచారు. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి మరి అక్కడ నుంచి అనేక చిన్న చిన్న కోటలు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను మంత్రి గారు మళ్ళొక్కసారి నేను ఒక మాట చెప్పగలను. ఈ రోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు అయిండు. పిసిసి అధ్యక్షుడు ఆది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో తెచ్చారు, తప్పకుండా అధికారంలో తెస్తాం. ఆ అధికారంలో గ్రామాలలో ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి, లేకపోతే చీరలు పౌరన్నలు కళ్ళు తీయండి అని చెప్పి చేపలు, బర్రెలు, చెప్పులు, లేకపోతే చెట్లు, లేకపోతే మిగతా వృత్తులు మనల్ని చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించారు.